రాష్ట్రంలో ఎస్సీల ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే పలు ఉపాధి, వ్యవసాయ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఈడీ గౌరీశంకర్ ను కార్పొరేషన్ డైరెక్టర్లు కొల్లాబత్తుల అప్పారావు, దానం లాజర్బాబు, చిల్లి అశోక్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొల్లాబత్తుల అప్పారావు మీడియాతో మాట్లాడారు. పామాయిల్ మొక్కలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, అలాగే బోర్ ఉంటే ఎన్ని ఎకరాల దాకైనా సరే వాళ్ళకి మొక్కలు ఇచ్చి ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎస్సీలు ప్రోత్సహించాలన్నది. అలాగే సాంఘిక సంక్షేమం ద్వారా కూడా హాస్టల్స్ కూడా అన్ని విధాల సౌకర్యాలు పెంపొందించడం జరిగింది. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ మంత్రి గారు అయితేనేమి, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ గారు అయితేనే, మాది కార్పొరేషన్ చైర్మన్ గారు అయితే ప్రతి మీటింగ్ లో కూడా ఎస్సీలకి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి కార్పొరేషన్ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలా. అలాగే కూటమి చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా లబ్ధిదారులకు అందేటట్లుగా త్వరలోనే సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి 2-3 సార్లు మీటింగ్ లో మాకు చీఫ్ సెక్రటరీ గారు మల్లికార్జున సార్ చెప్పడం జరిగింది. అలాగే మా కాకినాడ ఉమ్మడి జిల్లాలో కూడా ఏ పథకం వచ్చినా సరే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అర్హులైన వాళ్ళు ఎస్సీలకు అందరికీ అందించడానికి సరిగా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఇన్నోవా కార్లు అయితేనే గత ప్రభుత్వంలో లోన్లు ఇవ్వలేదు అని చెప్పాం. ఈ ప్రభుత్వం వచ్చాక వీలైనంత మట్టికి కూడా కలెక్షన్ చేస్తాం, కట్టిస్తాం. వడ్డీ రాయితీ ఇచ్చింది గవర్నమెంట్. సుమారు మా కాకినాడ జిల్లాలోనే లక్షలాది రూపాయలు ఇవ్వడం జరిగింది. కట్టుకుంటే లబ్ధిదారు కుటుంబానికి మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది కనుక ఎస్సీలు కూడా ఇవ్వాల్సినవి కట్టేసి ఆ రుణమాఫీ ఏదైతే దాన్ని సద్వినియోగపరుచుకుని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించేది ప్రతి సంక్షేమ ఫలాన్ని కూడా ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రతి ఎస్సీలు కోరుకుంటూ